హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను చాలా స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి. సిద్దిపేట్ స్పెషల్ అయిన మరొక స్నాక్. దాని పేరు వచ్చేసి దాబా స్టైల్ వెజ్ చాప్స్ అండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. పదండి చూద్దాం. వెజిటేబుల్ చాప్స్కి కావలసిన పదార్థాలు: బీన్స్ సన్నగా తరిగింది 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, క్యారెట్ తరుము సన్నగా కట్ చేసింది 1 కప్పు, ఆనియన్ పేస్ట్ 1 కప్పు, కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, పుదీనా సన్నగా కట్ చేసింది 1 కప్పు, క్యాబేజీ సన్నగా కట్ చేసింది 1 కప్పు, మైదా 1 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా నేను కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ తీసేసుకున్నాను. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. వాటర్ ఉండేది ఉంటే మనకి పిండి ఎక్కువగా పడుతుంది. సో నేను మొత్తం వాటర్ తీసేసాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఇది నేను వాటర్ తీసేసి ఒక పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దానివల్ల మనకి పిండి తక్కువగా పడుతుంది. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని వెజిటేబుల్స్ ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి చాప్స్, వెజిటేబుల్ చాప్స్ అనేది ఇక్కడ సిద్దిపేటలో చాలా ఫేమస్. దాబా స్టైల్ అండి ఇది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, కార్న్ఫ్లోర్ మనకి వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్ ఉంటుంది. తర్వాత మైదా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, చూడండి ఈ విధంగా ముద్ద అవుతుంది. మనం అంత వాటర్ తీసేసినా కూడా వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ ఆ పిండికి సరిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి. ఇప్పుడు మనము చపాతీ పిండిలాగా చేసుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని లాటించుకుందాము. ఇది కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరీ పల్చగా రాదండి. మీకు ఎంత పల్చగా వస్తే అంత చేసుకోండి. కొంచెం మందంగానే బాగుంటాయి ఇవి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలి. ఇది దాబా స్టైల్ అండి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా, స్పైసీగా. ఈ విధంగా లాటించుకోవాలి. చూడండి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనము సన్నగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఇలా చిప్స్ మాదిరిగా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. చూడండి కట్ చేసిన పీస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. నేను మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు, ఈ విధంగా చేసుకున్నాను. ఇది ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. నేను ఆల్రెడీ నూనె పెట్టేసుకున్నానండి, అది హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదా, ఆ చాప్స్ అన్నీ దానిలో వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఇది షాలో ఫ్రై చేసుకోవాలి. 2 సార్లు షాలో ఫ్రై చేసుకొని చల్లారినాక మళ్ళీ ఒకసారి గోలించుకోవాలి. ఇప్పుడు ఇది షాలో ఫ్రై అయిపోయాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారాలి. ఇప్పుడు చల్లారిపోయాయి చూసారా, ఇవి మళ్ళీ వేసి మంచిగా గోలించుకోవాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే క్రంచీనెస్ అనేది పెరుగుతుంది. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయాయి చూసారా. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు దాని మీద
కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. చాట్ మసాలాతో అన్నిటికీ అంటుకునేలాగా ఒకసారి ఇలా అనుకోవాలి. ఇప్పుడు మనము గ్రేవీ చేసుకుందాము. గ్రేవీ కోసం నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి గ్రేవీకి. ఈ గ్రేవీ దీనికి బాగుంటుందండి చాప్స్కి. మనము రకరకాల గ్రేవీలు చూస్తుంటాం కదా, ఈ ఆనియన్ గ్రేవీ ఓన్లీ ఆనియన్తో చేస్తున్నాను నేను, కొబ్బరి ఆనియన్ అంతేనండి. ఈ గ్రేవీ చాప్స్కి చాలా బాగుంటుంది. ఆనియన్ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి కలర్ మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము. కారం ఎక్కువగానే వేస్తున్నానండి, స్పైసీగా ఉంటుంది. సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి. దీనికి తగినన్ని వాటర్ యాడ్ చేయాలి. నేను ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇది మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాము. ఆయిల్ సపరేట్ అవుతుంది, చూసారా? రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా ఈజీ. ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. రెడీ టు ఈట్.